భక్తి భాస్కర ప్రేక్షకులకి నమస్కారం. మహాభారతం నీతి కథలు కార్యక్రమానికి స్వాగతం. మనం చాలామందిని లోకంలో ఉండి నమ్మేస్తాం. వీళ్ళందరూ చాలా మంచి స్నేహితులు అంటాం. వాళ్ళు ఏం చెప్పినా నిజమని నమ్ముతాం. కానీ నిజానికి అంత మంచి స్నేహితులు ఉన్నారా? అలా ప్రతి ఒక్కళ్ళని నమ్మేయచ్చా? అన్ని మన వితర్కింపజేసే కథ కూడా భారతంలో ఉందండి. ఒక సముద్ర తీరంలో చాలా పక్షులు ఉన్నాయండి. ఆ దగ్గర చెట్ల మీద ఆ పక్షుల దగ్గర చాలా గుడ్లు కూడా ఉన్నాయి. అయితే ఆ పక్షులు ఆ గుడ్లకి పక్షి పిల్లలకి ఆహారం తేవడం కోసం చాలా దూరం ప్రయాణం చేసి సాయంత్రం సంధ్యా సమయాన్ని వస్తాయి. వచ్చి ఆ ఆహారం పక్షుల పిల్లలన్నిటికీ పెడతాయి. అలా ఉండగా ఒక రోజున ఆ సముద్ర తీరానికి ఒక వృద్ధ హంస వచ్చింది. ఆ హంసను చూస్తే వీటికి ముచ్చటేసింది. ఆ హంస ఏం చెప్పిందంటే, నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను, నేను ఎవరిని బాధించను, నేనేం చేస్తానంటే నాకు ధర్మశాస్త్రాలు తెలుసు కాబట్టి మీ అందరికీ ధర్మశాస్త్రాలు బోధిస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే పక్షులు చాలా ఆనందపడ్డాయి. ఎందుకు ఆనందపడ్డాయి అంటే, రోజు మనకు నిత్యకృత్యం ఏమిటి? విహారానికి వెళ్ళడం, ఆహారం కోసం వేటాడడం, ఆహారం తీసుకురావడం, పిల్లలకి పెట్టడం. ఇదే కదా మన నిత్య జీవిత కార్యక్రమం. ఇవాళ ఈ వృద్ధ హంస మనకి ధర్మాన్ని కూడా బోధిస్తోంది అని చాలా ఆనందపడి ఆ హంసతో చెప్పాయి, మీరేం అనుకోవద్దు, నీకు ఆహారం మేమే తెచ్చి పెడతాను, రోజు మాకు మంచి మాటలు చెప్పు అని. ఆ వృద్ధ హంస కూడా చాలా సంతోషించి, మీరు ధైర్యంగా వెళ్ళిపోండి, మీ పిల్లల్ని నేను కాపాడుతాను అంది. వాళ్ళకి ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఆ గుడ్లని పిల్లని అన్నీ కూడా ఈ హంస దగ్గర అప్పచెప్పి వాళ్ళు దూర దూర ప్రాంతాలకే ఆహార నిమిత్తం వెళ్ళిపోయాయి. అయితే ఏమైంది, ఒక రోజున ఉన్నట్టుండి ఈ హంస మనసులో ఒక మాయ ప్రవేశించింది. ఈ పిల్లల్ని ఈ గుడ్లని చూస్తూ ఇలా ఎంతకాలం నేను ఉంటాను అనుకుని ఈ పక్షులతో చెప్పింది, మీరు ఎంత దూరమైనా వెళ్ళిపోండి, మీరు ఎప్పుడొచ్చినా నేను ఈ పిల్లల్ని కాపాడుకుంటాను అని. వాటికి చాలా ఆనందం వేసింది. ఏదో ఒక పెద్ద దిక్కు ఉండాలి పిల్లల్ని చూడడానికి అని. మనం చూడండి, ఇప్పుడు కూడా ఈ ఆధునిక యుగంలో కూడా ఈ ఉద్యోగాలు అవి చేస్తున్న తల్లులు ఇంట్లో ఎవరైనా పెద్ద దిక్కుంటే బాగుండు, పిల్లల్ని చూస్తారు అంటారు. కాబట్టి ఆ పక్షులు కూడా అలాగే అనుకున్నాయి, ఈ పెద్ద దిక్కుగా ఈ వృద్ధహంస ఉంటే బాగుండు, మా పిల్లల్ని చూస్తాయి కదా అని చాలా సంతోషించి దూర దూర ప్రాంతాలకు వెళ్ళేవి బోళ్ళు ఆహారం తెచ్చి ఈ వృద్ధహంసకి రోజు పెడుతున్నాయి. అది రోజు తింటోంది. ఉన్నట్టుండి దాని మనసులో ఆలోచనలు మారిపోయాయి. ఇలా ఎంతకాలం తింటాను ఈ ఆహారాన్ని, ఎదురుగుండా పక్షులు, పక్షి గుడ్లు, పిల్లలు ఇవన్నీ ఉంటే అనిపించి ఒక రోజున ఒక్కొక్క గుడ్డు తినడం మొదలుపెట్టింది. ఆ రుచి దానికి చాలా మరిగి, నేను చేస్తోంది తప్పేమో, నమ్మకంగా నన్ను అప్పచెప్పిన వాళ్ళకి నేను మోసం చేస్తున్నానే వారి భావం కూడా దాని మనసులో రాలేదు. అయితే ఒక రోజున ఈ పక్షి పిల్లలు తింటూ ఉంటే ఆకాశం మీద విహరిస్తున్న మరొక పక్షి చూసింది. చూసి ఈ పక్షులకి చెప్పింది, అయ్యో మీరు ఆహారం కోసం బయటకు వచ్చారు, మీ పిల్లల్ని ఆ వృద్ధ హంస తినేస్తోంది అని. అవి నమ్మలేదు, బట్ వచ్చి చూశాయి. చూస్తే ఆ పక్షి పిల్లలు ఏమీ లేవు, అన్నింటినీ కూడా తినేయడం అయిపోయింది. అదో నమ్మక దోహం అంటే ఇదే కదా, దీన్ని నమ్మి మనం ఆహారం కూడా పెడుతున్నాము, చివరికి ఇది మన పిల్లల్నే తినేసింది, చంపేసింది అని ఈ పక్షులన్నీ వాటి ముక్కులతోటి గోళ్లతోటి కొరికి ఆ వృధంశం చంపేశాయి. కాబట్టి నమ్మక ద్రోహం చేసేవాళ్ళకి ఇలాంటి శాస్తి తప్పదు. ఈ భారత నీతి కథ ఏం చెప్తుందంటే, మానవులైన వాళ్ళు ఈ అరిషడ్ వర్గాల్లో చిక్కుకుని ఈ కామ క్రోధ లోభ మోహ మద వాత్సర్యాలకి బానిసలైపోయి రకరకాల తప్పులు చేస్తున్నారు, అధర్మాలు చేస్తున్నారు, అట్లా చెయ్యొద్దు అని చెప్పడం కోసం ఈ నీతి కథ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకు భారతంలో ఎన్నో నీతి కథలు మన జీవిత ప్రస్థానానికి సహాయపడతాయి. అందుకోసం భారతం లాంటి గొప్ప కావ్యాన్ని అందరం చదవాల్సిందే, తప్పదు. అయితే ఇక్కడ చూడండి, పరీక్షకు నిలిచిన శిబి చక్రవర్తి గొప్ప దాతగా ప్రసిద్ధుడు. అయితే అతను గొప్ప యజ్ఞయాగాదులు చేస్తున్నాడు. ఆ యజ్ఞయాగాదులు చేస్తుంటే ఉన్నట్టుగా ఉండి ఒక పావురం వచ్చి అతని ఒళ్ళో కూర్చుంది. అక్కడ అందరూ ఏమన్నారంటే, ఇదేంటి యజ్ఞం చేస్తున్న సమయంలో ఈ పావురం రావడం ఏంటి, అశుభం అనుకున్నారు. ఇంతలో ఒక 5 నిమిషాల్లో ఆ పావురాన్ని వెంటాడుతూ ఒక డేగ కూడా అక్కడికే వచ్చింది. అయ్యో ఈ డేగ కూడా వచ్చింది, ఈ యజ్ఞము ఇవన్నీ ఏమవుతాయి అని చాలా బాధపడిపోతున్నారు. అయితే ఆ డేగ అంది రాజుతో, నువ్వు గొప్ప రాజువు కదా, ఆ పావురం నాకు ఆహారం, నా ఆహారాన్ని నేను తినడంలో తప్పే ఉంది, పావురాన్ని వదిలేసేయి అంటుంది. అయితే అతను ఏం చెప్తాడంటే, నన్ను ఆశ్రయించి శరణాగతిగా వచ్చిందాన్ని నేను వదలడం అధర్మం, అలాంటి అసత్యమైన పనులు నేను చెయ్యను అంటాడు. ఆ డేగకి చాలా కోపం వస్తుంది. ఇది నా ఆహారమే, నా ఆహారాన్ని నువ్వెందుకు దాస్తున్నావు అంటే అంటాడు, నీ ఆహారం ఇదైతే ఇంకా చాలా ఉన్నాయి కదా, అరణ్యంలో బోడి జంతువులు పక్షులన్నీ, అవన్నీ తినమంటాడు. ఆవిడంటుంది, కాదు, నాకు ఇష్టమైన ఆహారం ఇదే, కాబట్టి ఈ పావురాన్ని నేను తినేయాలి ఇప్పుడే అంటుంది. ఆ శిబి చక్రవర్తి అంటాడు, అట్లా నేను ఒప్పుకోను, ఈ పావురానికి నేను రక్షించాల్సిందే, అది నా శరణాగతి, నా దగ్గరికి వచ్చింది అని ఆ పావురం దాని ఒడిలో దాచుకుంటాడు. అయితే ఈ డేగ మాత్రం ఎట్లాగైనా సరే పావురాన్ని లాగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఇంతలో ఏమవుతుంది అంటే ఆ డేగ ఏమీ చేయలేదు, కానీ ఈ పావురం మాత్రం గజగజ వణికిపోతూ వెళ్ళిపోనా అంటుంది. అతనంటాడు వెళ్ళడానికి వీల్లేదు, మనుషులకి చాలా ఆహారాలు ఉంటాయి, అలాగే నువ్వు కూడా ఈ ఆహారంగా డేగకి ఎందుకు అని డేగతో అంటాడు. ఇంకేదైనా ఆహారం తినొచ్చు కదా, సమాజంలో చాలా ఉన్నాయి, ఇది నాకు ఆహారం, నా ఆహారాన్ని నువ్వు లాక్కుంటే నాకు ఎంతో అన్యాయం చేసిన వాడు అవుతావు, నేను ఆహారం తినకపోతే నా భార్య పిల్లలందరూ దుఃఖపడతారు, నేను మరణిస్తాను, ఆ పాపానికి సిద్ధపడతావా, ఈ పావురాన్ని వదిలేస్తావా అంటుంది. అడేగ అంటాడు, నేను పావురాన్ని మాత్రం వదలను, నువ్వు ఏమన్నా చేసుకో అంటాడు. చాలాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత అది అంటుంది, నువ్వు నిజంగా అంత దాన ధర్మం ఉన్నవాడైతే నీ శరీరంలో మాంసం కోసి నాకు ఇయ్యి, దానికి తోచి అంటుంది. సరే, శివచక్రవర్తి శరీరంలో మాంసం కోయడం మొదలు పెడతాడు. ఎంత మాంసం కోసినా ఆ తోకను చాలట్లే, మొత్తం శరీరంలో మాంసం అంతా వెళ్ళిపోయింది. అంతలో క్షణంలో ఈ డేగ పావురము ఇంద్రుడు అగ్నిదేవుడు, ఆ డేగ ఏమో ఇంద్రుడు, పావురం ఏమో అగ్నిదేవుడు. శివచక్రవర్తి నీ దాన ధర్మ దయాగుణాన్ని చూడడం కోసమే మేము ఈ రూపంలో వచ్చామని అతన్ని వాళ్ళు శాశ్వతంగా నీ కీర్తి లోకంలో ఉండిపోతుంది అంటాడు. అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఒక ధర్మం ప్రకారమే చేయాలి, ఆ అధర్మాన్ని వదిలిపెట్టేసి మరొక రకంగా చేయడం తగదు అని మానవులకు ఒక నీతి కథ ద్వారా ఈ భారతం మనకి చక్కగా ఉదాహరణగా చెప్తోందండి. అలాగే మరో నీతి కథ చెప్పుకుందాం. వింధ్య పర్వతం, మనకి పర్వతాలంటే చాలా గౌరవం, అందులో మహోన్నతమైన వింధ్య పర్వతం అంటే మరీ గౌరవం. కానీ ఆ గర్వం ఉన్నటువంటి వింధ్య పర్వతం కూడా అసూయాగ్రస్తురాలు. అది ఏమంటుందంటే సూర్యుడితో, సూర్య భగవానుడా, నువ్వెప్పుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతావు, నా చుట్టూ ఎందుకు తిరగవు అంటుంది. అంటే సూర్యుడు అంటాడు, నాకు ఒక నియతి ఉంది, ఆ నియతిని నేను పాటించాలి, నువ్వు చెప్పావని నేను నీ చుట్టూ తిరగను, నేను మేరు పర్వతం చుట్టూనే తిరుగుతాను అంటాడు. వింధ్యకి విపరీతమైన అసూయ వచ్చేస్తుంది ఆ మేరు పర్వతం మీద, తనేం చేయలేదా ఈ మేరు పర్వతాన్ని అనుకుంటుంది. ఇంతలో ఆమెకి ఆ మహారుషీశ్వరులు అందరూ కనిపిస్తారు. వాళ్ళని అడుగుతుంది, మీరు నాకు న్యాయం చేయండి, నేను గొప్ప వింధ్య పర్వతాన్ని కదా, నాకు చుట్టూ తిరగకుండా సూర్యుడు ఆ మేరు పర్వతం చుట్టూ తిరుగుతుంటే మీరు ఎందుకు క్షమిస్తున్నారు అని అడుగుతుంది. వాళ్ళు అంటారు, ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం, మేము నీకోసం పద్ధతి మార్చుకోము అంటారు. సరే, దానికి ఏం చేయాలో తోచదు. అప్పుడు అది ఏమనుకుంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అగస్త్య మహాముని ఉన్నాడు, ఒకప్పుడు కాలకూట విశ్వస్తులైనటువంటి రాక్షసులు సముద్రంలో దాక్కుంటే వాళ్ళందరినీ పైకి తీసి ప్రజల్ని రక్షించిన అగస్త్య మహాముషిని అడుగుదాం అని వెళ్తారు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఈ వింధ్య మేరు పర్వతం వీటి వివాదం. ఆయన ఏం చెప్తాడు, మీరేం కంగారు పడక్కలేదు, వింధ్య పర్వతాన్ని గర్వం ఎలా అణచాలో నాకు తెలుసు అంటాడు. ఎలా అణచగలవు అంటే, అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి దక్షిణాపదం వైపు ప్రయాణం చేయడానికి వచ్చాడు. అక్కడ వింధ్య పర్వతం ఉంది. అది ఈ మహారుషిని చూసి వంగి వంగి నమస్కరించింది, ఎంతో వంగింది. అయితే ఇంతకు ముందు వరకు ఈ వింధ్య పర్వతం ఆకాశం అంత ఎత్తి ఎదిగిపోయి సూర్యరశ్మికి లోకానికి అన్నిటి కీడు చేస్తోంది. ఆ కీడు నుంచి తప్పించడం కోసం అగస్త్య మహాముని భార్య లోపాముద్రతో దక్షిణ యాత్ర బయలుదేరి వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. ఈ వింధ్య పర్వతం ఆకాశం అంత ఎదిగిపోబట్టి చాలా కష్టాలు, చాలా బాధలు ప్రజలకి ప్రకృతికి కలుగుతోంది. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, అగస్త్యుడిని చూసి వింధ్య పర్వతం ఇంత మహా ఋషీశ్వరుడు నా దగ్గరికి వచ్చాడు కదా అని చాలా ఆనందంతో వంగి వంగి నమస్కారాలు పెట్టి వంగింది. వెంటనే అగస్త్యుడు అన్నాడు, నేను మళ్ళీ దక్షిణాపదం వెళ్తున్నాను, నేను వచ్చే వరకు నువ్వు ఇలాగే వంగి ఉండు అని ఆమెకు చెప్పాడు. అయితే వింధ్య అగస్త్యుడి మీద గౌరవం కొద్దీ ఇంత అహంకారం ఉన్న వింధ్య కూడా ఒదిగి ఒదిగి వంగిపోయి ఉంది. వంగిపోయి ఉండబట్టి లోకంలో కీడంతా తొలగిపోయింది. అగస్త్యుడు మళ్ళీ ఇటువైపు రాను లేదు, ఆ వింధ్య పర్వతం పెరిగిపోయి ఎవరిని బాధించను లేదు. అంటే చూడండి, గర్వం అహంకారం ఉన్నా కూడా ఎక్కడో ఒక మహాత్ముడు వచ్చి ఆ గర్వాన్ని తొలగిస్తేనే లోకానికి మేలున్నది జరుగుతుంది అని చక్కటి కథ ఈ భారతంలో మనకి కనిపిస్తుంది.